మున్సిపాలిటీ కంపోస్ట్ యార్డ్ని వ్యతిరేకిస్తూ నరసాపురం మండలం మంగళగుంటపాలెం గ్రామస్తులు ధర్నాకి దిగారు. పురుగుల మందు డబ్బాలతో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వచ్చే స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళనకు విరమించమని భీష్మించి కూర్చున్నారు. అంతకుముందు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. సరిపల్లి కూడా రైతులందరూ ప్రజలందరూ కూడా పోరాడి అది కూడా ఆపుకున్నారు. దాని తర్వాత మా ఊళ్ళో హౌసింగ్ కానీ సైట్ తీసుకుని తర్వాత కరెంట్ సబ్స్టేషన్ కానీ సైట్లు తీసుకున్నా కూడా ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు ఇబ్బంది పెట్టలేదు. గవర్నమెంట్కి అనుకూలంగానే మేమంతా పనిచేసాం. కానీ దాని అనుగుణంగా దాన్ని సబ్స్టేషన్ కానీ తీసుకుని దీన్ని డంపింగ్ యార్డ్ కింద 4 ఎకరాలు పెట్టుకుని తీసుకుని మాకు తెలియకుండా పంచాయతీలో కానీ ఒక నోటీస్ బోర్డులు కానీ తెలియకుండా సబ్స్టేషన్ తీసుకున్న చెప్పి రెవెన్యూ వాళ్ళు దాన్ని దాచి పంచాయతీలో బోర్డులో కూడా పెట్టకుండా డంపింగ్ యార్డ్గానే అని వచ్చేసారు. ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అనేక సార్లు ధర్నాలు చేయడం, పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం, సబ్ కలెక్టర్ గారిని కలవడం, ఎమ్మెల్యే గారిని కలవడం, వీళ్ళందరినీ కలిసి అన్ని రకాలుగా మేము ఏది చేయాలో న్యాయపరంగా గవర్నమెంట్ మాకు చేయందని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. అలాగే సబ్ కలెక్టర్ గారిని జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాం. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా వెళ్ళి కలిసి నిబంధనలు ఇచ్చడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడు ఈ సబ్జెక్ట్ వచ్చినా మేము రోడ్ల మీద వస్తున్నాం, అధికారులు కలుగుతాం, న్యాయబద్ధంగానే మాకు చేయండి. ఇక్కడ డంపింగ్ పచ్చని పంట పొలాలు పాడు చేయొద్దు. ఆ పాడు చేయడం వల్ల మొత్తం పర్యావరణం దెబ్బ అక్కడ కాదు ఇక్కడ కూడా దెబ్బ. మేము ఉన్న గృహ నివాసాలు ఉన్నాయి. అక్కడ చూస్తే ఆర్డబ్ల్యూ స్కీమ్ ఉంది, పంటకాలం ఉంది. ఈ అన్నింటికి ఇది ఎఫెక్ట్ తగులుతుంది. పక్కనేమో ఆక్వా ఇనిషియేటివ్ తీసుకున్నారు 50 ఎకరాలు దాని పక్కనే. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దేనికి వ్యతిరేకించలేదు. ఈ డంపింగ్ యార్డ్ బట్టి మాకు